ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయం 35వ శ్లోకం. భయాద్రణాదుపరతం మన్స్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. భగవంతుడు అర్జునుడితో చెబుతూ ఉన్నాడు, అర్జున, నీవు ఈ భీష్మ, ద్రోణ, కౌరవుల యందు దయతో వీళ్ళందరినీ కూడా చంపడం ఇష్టం లేక నీవు యుద్ధం నుంచి వెనుదిరగాలి అని అనుకుంటున్నావు. కానీ అందరూ ఏమనుకుంటారు? దుర్యోధనుడు, కర్ణుడు వీళ్ళందరూ కూడా ఏమనుకుంటారు? భీష్మ ద్రోణాదులకు భయపడి భయంతో నీవు యుద్ధం నుంచి వెనుదిరగాలి అనుకుంటున్నావు అని నీ గురించి చులకనగా మాట్లాడతారు. యుద్ధం చేసేటటువంటి సామర్థ్యం నీలో లేదు అని భావిస్తారు. ఇప్పటి వరకు కూడా అందరూ అర్జునుడు అత్యంత సమర్థుడైనటువంటి వాడు అని భావించినటువంటి వారందరూ కూడా ఇప్పుడు అర్జునుడు అసమర్థుడు అని అనుకుంటారు. నీ ముందు అనవచ్చు, లేదా నీ వెనకాల కూడా అనడానికి అవకాశం ఉంది. ఇటువంటి నింద రావడానికి అవకాశం ఉంది. కాబట్టి యుద్ధం చేయాలి అని భగవంతుడు అర్జునుడిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా ఏదైనా చిన్న సమస్య వచ్చింది అని అంటే నేను చేయగలుగుతానో లేదో అనేటటువంటి ఆలోచనతో, లేదా మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో అనేటటువంటి ఆలోచనతో మనం కూడా వెనుదిరుగుతాం. మనకంటూ ఒక లక్ష్యం అనేటువంటిది ఉన్నప్పుడు ఎన్ని ప్రతిబంధాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా అన్నింటినీ కూడా ఎదుర్కొని మన లక్ష్యాన్ని మనం చేరుకోగలగాలి. ఎటువంటి ప్రతిబంధం వచ్చినా ఆ ప్రతిబంధానికి లోబడి మన లక్ష్యాన్ని మనం వదిలిపెట్టకూడదు. లక్ష్యం చేరుకోవడం ముఖ్యం. అది ప్రతిబంధం ఎంత భయంకరమైనటువంటిది అయినా, ఎంత తీవ్రమైనటువంటిది అయినా ఈశ్వరుడు చూసుకుంటాడు. మన ప్రయత్నం అంతా కూడా మన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఉండాలి. లక్ష్యం నుంచి ఎప్పుడూ కూడా వెనుదిరగడానికి ప్రయత్నించకూడదు. ఏది కూడా కారణంగా ఉండకూడదు మన లక్ష్యం నుంచి మనము వెనుదిరగడానికి. కారణం అనేది ఉండకూడదు మన లక్ష్యం నుంచి మనం వెనుదిరగడానికి. కారణం లేకుండా వెనుదిరుగుతామా? వెనుదిరగం. కాబట్టి మన లక్ష్యంలో మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లక్ష్యాన్ని చేరుకునేంత వరకు వెనక్కి చూడకూడదు. వెనుదిరగకూడదు అంటే వెనక్కి చూడకూడదు. కేవలం మన దృష్టి అంతా లక్ష్యం వైపే ఉండాలి. అది ఏ విషయంలో అయినా అయి ఉండొచ్చు. పిల్లలు అయితే ఎగ్జామ్స్ విషయంలో అయి ఉండొచ్చు, లేదా జాబ్ సెర్చింగ్ చేసే వాళ్ళైతే జాబ్ సెర్చింగ్ అనేటటువంటిది, జాబ్ పొందడం అనేది లక్ష్యంగా ఉండొచ్చు.
ఇంకా ఏదైనా కూడాను. కంపెనీ అయితే కంపెనీ యొక్క గ్రోత్ అనేటటువంటిది లక్ష్యంగా ఉండొచ్చు. ఈ రకంగా లక్ష్యం వైపే దృష్టి అనేటటువంటిది ఉండాలి. ఏ కారణంగా కూడా నేను వెనక్కి వెళ్ళకూడదు. లక్ష్యాన్ని వదిలిపెట్టకూడదు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.